ఓకే. సో నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. వాయిస్ ఆడిబుల్ ఉంది కదా? ఎస్ సార్, క్లియర్. ఓకే. మనము నిన్న ఈ లైన్ చెప్పుకున్నాం. సో ఎప్పుడు సృష్టింపబడేది అది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని. ఓకేనా? సో మనము ఇక్కడి నుంచే మనము లోతుగా మనము ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అసలు ఎందుకు అలా జరుగుతుంది అని. సో ఉదాహరణకి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా? ఓకే. ఈ ఇమేజ్ లో చూడండి. ఇప్పుడు ఇవి కింద ఉన్నవి మనం ఇప్పుడు చదువుకునే లాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఆ లాస్ అన్ని ఇంకొక లాస్ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఆ లాస్ అన్ని ఇంకా హయ్యర్ లాస్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ లాస్ అన్ని కూడా ఇంకా హయ్యర్ లాస్, లాస్ట్కి చివరికి ఒక లా మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది అనుకోండి. బిల్డింగ్ అనగానే ఫస్ట్ టాప్ లో స్లాబ్ ఉంటుంది. ఆ స్లాబ్ అనేది దేని మీద ఉంటుంది? ఇప్పుడు బీమ్స్ మీద ఉంటుంది. ఆ బీములు దేని మీద ఉంటాయి? పిల్లర్ల మీద ఉంటాయి. ఆ పిల్లర్లు దేని మీద ఉంటాయి? కింద నేల మీద పునాదిలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము చెప్పుకునే ఈ లాస్ ఉంటాయి చూసారా? ఈ లాస్ అన్ని కూడా మరి ఏ లా మీద ఈ లా క్రియేట్ అయ్యింది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో దాంట్లో భాగంగా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను. ఇప్పుడు మనము గోల్డెన్ స్పైరల్ అని మనము చెప్పుకున్నాము మనం ప్రీవియస్ క్లాస్లో. గోల్డెన్ స్పైరల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటి శంఖం ఉందనుకోండి. స్పైరల్ అంటే తెలుసా మీకు? గోల్డెన్ స్పైరల్ మళ్ళీ ఒకసారి తెలియని కొత్త వాళ్ళకి మనము ఆ, చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు శంకు ఉంది చూసారా? అది ఇలా 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 తిరిగి ఉంటుంది చూసారా? స్నేయిల్ ఉంటుంది. స్నేయిల్ ఇలా ఇలా తిరిగి ఉంటుంది. సో దీన్ని గోల్డెన్ స్పైరల్ అంటారు. సో గోల్డెన్ స్పైరల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. దీన్ని ఏమంటారంటే స్పైరోగ్రాఫ్ అంటారు. ఇతను ఒక షేప్ చుట్టూ ఆ స్పైరో సర్కిల్ని, ఈ స్పైరో సర్కిల్ ఏంటంటే ఇది స్పైరల్లో ఉండే ఒక డాట్స్ అన్నమాట. దాంట్లో పెన్సిల్ పెట్టి చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు చూడండి. ఆ స్పైరల్లో అతను ఆ షేప్ చుట్టూ తిప్పుతున్నప్పుడు ఏ ఒక్కసారి కూడా ప్రీవియస్ లైన్ మీద ఎగ్జాక్ట్గా వెళ్ళదు. ఎప్పుడు ప్రీవియస్ లైన్ టచ్ అవ్వదు అసలు. నువ్వు ఎన్ని వేల కోట్ల సార్లు నువ్వు దాని చుట్టూ తిప్పినా కూడా చూడండి. నేను పాజ్ చేస్తున్నాను. చూడండి. అది ఎగ్జాక్ట్గా దాన్ని పక్క నుంచి వెళ్తుంది కానీ ఎగ్జాక్ట్గా ఏది అసలు దేని మీద టచ్ అవ్వదు. అర్థమవుతుందా? సో గోల్డెన్ స్పైరల్ వల్లనే అది సాధ్యం అవుతుంది. ఉదాహరణకి మనం ఇంకా కొన్ని చూసుకుందాం. ఇప్పుడు ప్రకృతిలో మనకి రకరకాల పుష్పాలు, రకరకాల షేప్స్ ఉన్న జంతువులు, మనుషులు, కీటకాలు, రకరకాల జీవం ఇలా ఉంటుంది మనకి ప్రకృతిలో. మరి ప్రకృతిలో ఇన్ని రకరకాల జీవాలు ఎలా తయారవుతున్నాయి
అని మనం ఒకసారి లోతుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మీకు ఇది స్పైరో సర్కిల్స్ అంటారు. మీరు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా సర్కిల్ లోపల సర్కిల్, సర్కిల్ లోపల సర్కిల్ అని మనము ఇలా డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ది అవుటర్ సర్కిల్, ఈ లైట్ బ్రౌన్ది ఇంకొక సర్కిల్, దాని లోపల ఉంది గ్రీన్ బ్లూ సర్కిల్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇక్కడ ఈ ఇవి ఉన్నాయి కదా, ఇవి టూత్ అంటారు వీటిని. ఓకేనా? వీటిని టూత్ అంటారు. సో ఈ టూత్ ఇది ఒక్కటి తగ్గినా పెరిగినా, పోనీ ఇది ఒక్కటి తగ్గినా పెరిగినా, ఇది ఒక్కటి తగ్గినా పెరిగినా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా సృష్టింపబడతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, N0 N1, ఇది ఒక చిన్న ఒక వ్యక్తి తను ప్రోగ్రామింగ్ ద్వారా ఇది ఈజీగా ఎవరైనా సరే నెంబర్ ఆఫ్ టూత్స్ చేంజ్ చేసి ఏ ప్యాటర్న్ జనరేట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఇది చేసి పెట్టాడు. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 124 ఉన్నాయి ఒకదానికి టూత్స్, నేను జస్ట్ 125 చేశాను. చూడండి, ఒక వేరే ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ సర్కిల్ది కొంచెం చేశాను, చూడండి ఇంకొక ప్యాటర్న్ వచ్చింది. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం వేరే వాల్యూ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు పోనీ ఇది పెంచాను. అంటే ఇది చూడండి, నేను 126 చేస్తున్నాను. సో ఇది ఒక ప్యాటర్న్. అంటే చూడండి, ఇప్పుడు మనము ప్రకృతిలో చూసే మొక్కలు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పువ్వు తీసుకుందాం. ఓకేనా? ఇందులో మధ్యలో ఒక సర్కిల్ ఉంది, మళ్ళీ ఇంకొకటి తిక్కుగా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇంకొక సర్కిల్ ఉంది, కానీ ఇది ఒక్కొక్కటి వేరేలాగా ఉంది. అంటే మనము 2 డైమెన్షనల్లో జస్ట్ ఈ టూత్స్ ఒక్కటి చేంజ్ చేసినా కూడా ప్యాటర్న్ ఎలా మారిపోతుందో చూసారా? ఇది కూడా ఇది పెంచాను అనుకోండి ఇలా. అంటే ఇన్ని రకాల చూడండి, అంటే ఇన్ని రకరకాల ప్యాటర్న్స్ రావడానికి ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉన్నప్పుడు, ఆ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉన్నప్పుడు, ఇది తిరిగేటప్పుడు, ఇది తిప్పేటప్పుడు ఈ సర్కిల్, బ్లూ సర్కిల్ ఈ బ్రౌన్ సర్కిల్ లోపల తిరుగుతుంది, ఈ బ్రౌన్ సర్కిల్ ఈ గ్రీన్ సర్కిల్ లోపల తిరుగుతుంది. అర్థమవుతుందా? సో అలా తిరుగుతున్నప్పుడు మనకి ఆ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ఏ జీవమైనా, ఏ పువ్వైనా, ఏ కీటకమైనా, ఏదైనా సరే మనం ఈ ప్యాటర్న్లో ఈ షేప్లో ఉన్నాయంటే మన చుట్టూ అన్ని స్పియర్స్, ఇది 2 డైమెన్షనల్. మనం 3 డైమెన్షనల్లో అన్ని స్పియర్స్ మన చుట్టూ అలా తిరుగుతూ ఉండడం వల్లే నిరంతరము మనము ఇప్పుడు ఈ షేప్లో ఉన్నాము, లేదా ఈ పువ్వులు ఆ షేప్లో ఉన్నాయి. అర్థమవుతుందా? సో స్పైరల్ వల్ల ఇది సాధ్యము. అర్థమవుతుందా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పండి, అడగండి, నేను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, మనము లాస్ని ఇంకా డెప్త్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లో అంటే ఈ లోవర్ లాస్ ఎందుకు ఈ సృష్టిలో ఈ లాస్ ఉన్నాయి అంటే దాని వెనుకలో ఉన్న హయ్యర్ లాస్.
ఆ లాస్ ఎందుకున్నాయంటే ఈ హయ్యర్ లాస్, దాని వెనుకలే ఏముంది, ఎందుకు ఈ లాస్ ఉన్నాయంటే దాని వెనుకలు ఉన్న హయ్యర్ లా. ఇది ఎందుకు ఉంది అంటే చివరిగా ఉన్న ఒక లా. అది మనము డీటెయిల్గా ఇప్పుడు వెళ్దాం, ఓకేనా. యాక్చువల్లీ మీకు మనము రివర్స్లో వెళ్తున్నాము. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు కార్పస్ హెర్మిక్టియం చెప్తున్నాను. బహుశా అది ఒక నిమిషం, బహుశా అది మనం నిన్న మీకు ఈ లాస్ చెప్పాను అనుకుందాం. కానీ అసలు ఈ లాస్ ఎందుకు సృష్టించబడ్డాయి అనేది మీకు నేను ఈరోజు ఈ లాస్, ఈ లాస్, ఈ లాస్, అంతిమంగా ఈ లా చెప్తాను, ఓకేనా. సో సో దాంట్లో వచ్చేసరికి మనము ఫస్ట్గా తెలుసుకుందాం, ఒక నిమిషం. మనకి ఈ లాస్ కూడా ఇతనే చెప్పాడు. ఎవరు? ఈ తోత్, ఓకేనా. మనము కార్పస్ హెర్మిక్టియం రాసాం కదా, ఇది రాసింది కూడా ఇతనే, ఇది చెప్పింది కూడా ఇతనే. అంటే మనము లాస్లో ఇంకా పైకి వెళ్తున్నాం, ఎందుకు ఆ లా ఉందనేది, ఓకేనా. సో దాంట్లో మొదటి లా ఏంటంటే ఆల్ ఈజ్ మైండ్, యూనివర్స్ ఈజ్ మెంటల్, ఎవ్రీథింగ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద థాట్ ఆర్ కాన్షియస్నెస్. మొదటి రూల్ ఏంటంటే మనం ఇప్పుడు హయ్యర్ రూల్స్ నేర్చుకుంటున్నాము. నువ్వు చూసేది ప్రతి ఒక్కటి, నీకు కనిపించేది, కనిపించనిది, వినిపించేది ఏదైనా సరే అది మైండ్, ఆ కాన్షియస్నెస్ ఒక కళ. మెంటల్ అంటే అర్థం అదనమాట. అంటే ఇప్పుడు మనకి నిద్రలో కళలు వస్తాయి, చాలా వివిడ్, కొన్ని ఉంటాయి. ఎలా అంటే వాటిని ఏమంటారంటే క్లియర్, దానికి పేరు మర్చిపోయాను నేను, లూసిడ్ డ్రీమింగ్ అంటారు. లూసిడ్ డ్రీమింగ్ అంటే ఎగ్జాక్ట్గా నువ్వు ఆ కళలో నువ్వు వస్తువు ముట్టుకున్న ఫీల్ అనిపిస్తుంది, మాట్లాడినా నీకు ఫీల్ అనిపిస్తుంది, అక్కడ ఉన్న వస్తువు గడ్డి మీద నడిచేటప్పుడు ఆ ఫీల్ అంతా తెలుస్తుంది. కానీ నువ్వు నిద్రలో నుంచి మేలుకున్నాక అది కళ అని తెలుస్తుంది, అవునా. సో ఇప్పుడు మనము చూసే ప్రతి ఒక్క వస్తువు, ఇప్పుడు నేను చూసే ఈ ల్యాప్టాప్, మీరు చూసే ఈ మాట్లాడే నేను, ఇదంతా ఒక మెంటల్ ప్రొజెక్షన్, ఇదంతా ఒక మాయ. అవును, ఈ మాయలో ఇప్పుడు నేను ముట్టుకుంటే ఓకే, నేను తగులుతున్నట్టు ఉంటాను, ఆ తగులుతున్నట్టు అనుభూతి చెందడం కూడా అది ఒక మైండ్ సృష్టించే ఒక 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 మైండ్ సృష్టించే ఒక మెకానిజం అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ రిపల్షన్. నేను టచ్ చేయగానే ఇక్కడ ఇది ఉన్నట్టు ఆ అనుభూతి చెందేలాగా నా బ్రెయిన్ మెంటల్ డీకోడ్ చేస్తుంది. సో ఆల్ ఈజ్ మైండ్, ద యూనివర్స్ ఈజ్ మెంటల్ అని మొదటి లాలో అతను చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, యాజ్ ఎబో సో బిలో, యాజ్ బిలో సో ఎబో. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక క్యూబ్ ఉంది, చిన్న క్యూబ్ అనుకోండి, ఒక చిన్న స్క్వేర్ ఉంది. ఆ స్క్వేర్ని 4 కాపీలు చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ 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 స్క్వేర్. ఓకే, నేను కనిపిస్తున్నాను మీకు వీడియోలో? కనిపిస్తున్నారు సార్, షేరింగ్ ఓకే. ఇప్పుడు నేను డ్రా చేయాలా? డ్రా చేస్తాను. నా స్క్రీన్ షేరింగ్ లో ఉంది కదండి? షేరింగ్ లోనే ఉంది సార్, డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఓకే, ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇదొక స్క్వేర్, ఓకేనా. మళ్ళీ ఇదొక స్క్వేర్, ఓకేనా. మళ్ళీ ఇదొక స్క్వేర్, ఓకేనా. మళ్ళీ ఇదొక స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు నేను ఇలాంటివే నేను ఇక్కడ ఒకటి సృష్టించాను అనుకోండి, ఇదొక స్క్వేర్,
ఇదొక ఒక నిమిషం, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, అవునా? మళ్ళీ ఇప్పుడు నేను ఇంత పెద్ద స్క్వేర్ మళ్ళీ ఇక్కడ సృష్టిస్తున్నాను అనుకోండి, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ పెద్దది తీసుకుంటే స్క్వేరే, ఈ చిన్నది తీసుకుంటే స్క్వేరే, ఆ చిన్నదిలో చిన్నది తీసుకుంటే స్క్వేరే. అంటే మనము చిన్న చిన్న బాల్స్ నుంచి వెళ్ళి ఆ బాల్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఒక పెద్ద బాల్ లాగా అవుతుంది, మళ్ళీ అదే సైజు బాల్స్ అన్ని కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక పెద్ద బాల్ లాగా అవుతుంది. అలా 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 ఎప్పటికీ పైకి ఎబో, అలా 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 కిందికి. దాని అర్థం ఏంటంటే, ఇది దాని అర్థం. యాజ్ ఎబోవ్ సో బిలో అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ విశ్వం మొత్తం అంతా కూడా పైన ఎలా నిర్మించబడుతుందో లోపల కూడా అలానే నిర్మించబడుతుంది అని అర్థం. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీలో ఎవరైనా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు అర్థమైన దాంట్లో యాజ్ అబౌవ్ సో బిలో అంటే, ఇప్పుడు నేను ఒక చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఒక చిన్న క్యూబ్, ఆ క్యూబ్ పక్కన ఇంకో క్యూబ్, అలా 8 క్యూబ్స్ తయారైనప్పుడు అదొక పెద్ద క్యూబ్ లాగా అవుతుంది. ఆ పెద్ద క్యూబ్ తర్వాత మళ్ళీ 8గా అయినప్పుడు ఇంకో పెద్ద క్యూబ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ మీకోసం నేను ఎన్నో డ్రాయింగ్స్ అవన్నీ చేసి పెట్టాను. చూడండి ఇక్కడ గోల్డెన్ స్పైరల్. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఒక సర్కిల్, ఇది 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అయినప్పుడు అది ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇలా విడిపోయేటప్పుడు అది ఒక రూల్ ఫాలో అవుతూ డివైడ్ అవుతుంటుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, అది ఇంకొక పెద్ద స్పేర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆ పెద్ద స్పేర్ ఫామ్ అయినప్పుడు అదేమవుతుందంటే, అంటే మీకు ఒక చెప్తాను, అదొకటి నేను ఒక 5 minutes తర్వాత చెప్తాను ఏంటనేది. సో యాజ్ అబౌవ్ సో బిలో అంటే దాని అర్థం అదనమాట. ప్రపంచం ఇప్పుడు పైన పైన సూర్యుడి చుట్టూ మనము మన మన గెలాక్సీ అంతా ఎలా అయితే తిరుగుతుందో, మన లోపల ఆటమ్స్ కూడా అలానే తిరుగుతాయని అర్థం. ఇప్పుడు మధ్యలో ఉన్న ప్రోటాన్ న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నట్టు, అది బిలో, సో బిలో. యాజ్ ఎబో అంటే అలాగే ఈ సూర్యుడు చుట్టూ కూడా నక్షత్రాలు ఎలక్ట్రాన్స్ మాదిరిగా తిరుగుతుంటాయి అన్నమాట. సో ఇదే యాజ్ ఎబోవ్ సో బిలో అని అర్థమవుతుందా? ఇంకా ఇది అసలు దీంట్లో మనం ఒక కోటి ఎగ్జాంపుల్స్ మనము చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఇదే లైన్ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు. ఓకే, నథింగ్ రెస్ట్స్, ఎవ్రీథింగ్ మూవ్స్, ఎవ్రీథింగ్ వైబ్రేట్స్, ఆల్ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్. ఇది చెప్పాలంటే, అంటే ప్రతిదీ కూడా, ఏది కూడా ఎప్పుడు నిలకడగా ఉండదు, ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు అది వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక రాయి తీసుకుంటే అది రాయి ఏం కదలట్లేదు కదండి అని అనుకోవచ్చు, కానీ నిజానికి ఆ రాయి లోపల ఉన్న ఏముంటుంది, మాలిక్యూల్స్, ఆటమ్స్ లోపల ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవి తిరుగుతూనే ఉంటాయి. అవునా? ఎంత సూక్ష్మంగా లోపలికి వెళ్ళినా కూడా అది ఎప్పుడు వైబ్రేట్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఇక మనము జంతువులు, జీవము, మన భూమి, మనం పైకి, మనం ఈ కాస్మోస్ ఏది చూసుకున్నా కూడా అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏది ఆగదు. అర్థమవుతుందా? ఇది ఈ లా. నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ డ్యూయల్, ఎవ్రీథింగ్ హ్యాస్ పోల్స్, ఆపోజిట్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్.
అంటే ప్రతి ఒక్కటి కూడా రెండుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మ్యాగ్నెట్ ఉంటుంది. నువ్వు ఎంత చిన్నగా 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 కట్ చేసినా దాంట్లో రెండు ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్. అవునా? అలాగే ఇప్పుడు మనకి జీవంలో కూడా మనం అది ఎంత చిన్న జీవి అయినా ఎంత పెద్ద జీవి అయినా వాటికి రెండు పొలారిటీస్ ఉంటాయి, మేల్ ఫీమేల్ అని. అలాగే హాట్ కోల్డ్ అని, లేదా మీకు ఆపోజిట్స్ తెలుసు కదా, మనకి చాలా ఆపోజిట్స్ ఉంటాయి, సాఫ్ట్ హార్డ్, హై లో. సో ప్రతి ఒక్కటి కూడా డ్యూయల్గా ఉంటుంది అని అతను ఈ లా చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఫ్లోస్ అవుట్ అండ్ ఇన్, లైఫ్ మూవ్స్ ఇన్ సైకిల్స్ విత్ రైజ్ అండ్ ఫాల్. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ ఇప్పుడు ఈ స్పైరోగ్రాఫ్ మీటర్ ఉంది కదా, అంటే చూడండి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ విల్ రైజ్ అండ్ ఫాల్. అంటే ఉదాహరణకి మీరు చెట్టు తీసుకోండి, చిన్నగా ఉంటుంది, పెద్దగా 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 అయిన తర్వాత అది మళ్ళీ కొన్ని సంవత్సరాల వేల సంవత్సరాల తర్వాత అది పడిపోతుంది. మనిషి కూడా చిన్న ఉండి పెద్దగా అవుతాడు, మళ్ళీ ఫాల్ అవుతాడు. అలాగే ఏదైనా సరే మనము ప్రకృతిలో ఏది తీసుకున్నా కూడా దానికి అర్థం ఇదే అనమాట. అంటే చూడండి ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్లోస్, ఎందుకంటే ఎప్పుడు కాన్స్టెంట్ గా వైబ్రేట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది మనం అనుకోండి, ఇది మన హయ్యర్ సెల్ఫ్, ఇది ఇంకా హయ్యర్ సెల్ఫ్, అలా అలా మనం స్పియర్ లోపల స్పియర్ లోపల స్పియర్ లోపల స్పియర్ ఉంటాం. ఫైనల్ స్పియర్ వచ్చేసి గాడ్ అనమాట మనకి. ఓకేనా? సో దాని అర్థం ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఆ తిరిగే ప్రాసెస్లో పైకి లేస్తుంది, ఎదుగుతుంది, తర్వాత చిన్నగా అయిపోతుంది, పడిపోతుంది, రైజ్ అండ్ ఫాల్ అని అర్థం అనమాట. ఓకేనా? ఎవ్రీ కాజ్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్, ఎవ్రీ ఎఫెక్ట్ హ్యాస్ ఇట్స్ కాజ్, నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. ప్రతి ఒక్కటి ఈ విశ్వంలో ఉన్న చిన్న ఆటం నుంచెళ్ళి, జీవం నుంచెళ్ళి పెద్ద పెద్ద స్టార్స్ వరకు ఏది కూడా ఊరికనే జరగదు. నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. ప్రతి ఒక్క దానికి కారణం. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చప్పట్లు కొట్టాను, మీకు కూడా అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మీరు దాన్ని గ్రహించలేనంత స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? క్వాంటమ్ లెవెల్లో నేను ఇక్కడ కొట్టాను అంటే ఆ వైబ్రేషన్ అనేది త్రూ అవుట్ ద యూనివర్స్ వెళ్తుంది. కాకపోతే దాన్ని మీరు నోటీస్, అంటే మీ బాడీ ఇంపాక్ట్ అయ్యేంత ఉండదు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బస్సు వచ్చి గుద్దింది, ఆ గుద్దంగానే మీరు పడిపోయారు, కాజ్ ఎఫెక్ట్. ఒక అతను పడిపోయాడు, ఊరికే ఎందుకు పడిపోతాడు? ఎవరో నెట్టేస్తేనే పడిపోతాడు, లేదా అతనికి ఏమైనా చక్కర వస్తే పడిపోతాడు. అంటే చూడండి ఎందుకు అలా అవుతుందంటే మనము ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లో చెప్పుకున్నాము. ఎలా అంటే తయారైంది శూన్యం నుంచి వెళ్ళి, నేను మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మళ్ళీ చెప్తాను ఇప్పుడు కాసేపట్లో. ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అయ్యింది, అది మనం కంటికి కనిపించని స్థాయిలో ఉంది. అందువల్లే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ లా ఎందుకు ఉద్భవించింది అంటే ప్రతి ఒక్క దానితో కనెక్ట్ అయి ఉండడం వల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే లా అందులో నుంచే అది అనివార్యం. అర్థమవుతుందా? సో కర్మ అంటారు, కర్మ అన్న కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అంటే కర్మ. ఓకేనా? కర్మ అనేది నువ్వు కొన్ని సార్లు నీకు నువ్వు చేసుకుంటావు, కొన్ని సార్లు వేరే వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను బాంబు పెట్టాడు, అది కాజ్. ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ బాంబు పేలి గాయాలయ్యారు, చనిపోయాయి, అది ఎఫెక్ట్. ఓకేనా? ఆ కాజుకి నేను కాదు కదండి అని అనొచ్చు, ఆ కాజుకి నువ్వే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ కాజ్ యాజ్ ఇట్స్ ఎఫెక్ట్ అండ్ ఎవ్రీ ఎఫెక్ట్ యాజ్ ఇట్స్ కాజ్. అర్థమైందా దీనికి మీనింగ్? ప్రకృతిలో ఏదైనా సరే ఇది
ఫాలో అవుతుంది. నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్. అంటే ఏ చిన్న విషయం కూడా ఊరికనే అవ్వదు, దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని నువ్వు గ్రహించే అంత జ్ఞానం మనకి లేదు. కొన్నిసార్లు ఆ కారణాన్ని గ్రహించే అంత జ్ఞానం నీకు లేదు కాబట్టి అది ఎందుకు అయిందో ఏమో నా తలరాత అనుకుంటావు. కానీ నువ్వు ఆ కారణాన్ని వెతికే అంత జ్ఞానము నీలో ఉన్నప్పుడు నీకు మళ్ళీ అది జరగకుండా నువ్వు జాగ్రత్త పడతావు. ఉదాహరణకి ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు చెడిపోతుందో చాలా మందికి తెలీదు కాబట్టి వాళ్ళు ఎందుకు అవుతుందో ఏమో అనుకుంటారు. కానీ నిజంగా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తెలిసిన వ్యక్తికి ఆ ఎఫెక్ట్ నుంచి, ఆ కర్మ నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు ముసలితనం ఉంది, ముసలితనం వచ్చేస్తుంది అనుకుంటారు చాలా మంది 50-60 ఏగానే. కానీ డైలీ ఫిట్నెస్ చేసే వాళ్ళకి 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా కూడా వాళ్ళు ఆరోగ్యంగా సొంతంగా నిల్చొని ఉంటారు. ఎందుకంటే అతను అంత విజ్డమ్ పొందాడు. ఆ కర్మ నుంచి ఎలా తప్పించుకోవాలో అతను తెలుసు. ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు అంత విజ్ఞానం నువ్వు పొందిన నాడే నువ్వు ఈ కర్మల నుంచి ఎలా తప్పించుకోవాలనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఓకేనా? నెక్స్ట్, జెండర్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. క్రియేటివ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ యాజ్ మాస్క్యులిన్ అండ్ ఫెమినిన్. జెండర్ అంటే ఇక్కడ ఆడ మగ అని చెప్తున్నాడు. అంటే మనము ఇప్పుడు ఉన్న ప్రస్తుత లూసిఫర్ వరల్డ్ లో స్పిరిట్ 2 డివిజన్ గా అయిపోయింది కాబట్టి ఈ వరల్డ్ అంటే వరల్డ్ లోపల గెలాక్సీస్, యూనివర్సెస్, డైమెన్షన్స్ అన్ని ఉంటాయి. దాన్ని వరల్డ్ అంటారు. ఓకేనా? సో జెండర్ అంటే ఏ చిన్న స్థాయిలో చూసుకున్నా కూడా, అంటే జీవంలో కానీ లేకపోతే ఈ మన ఏమంటారు, ఇప్పుడు మనకి రాళ్ళు కూడా ఆడరాయి, మగరాయి, క్రిస్టల్స్ కూడా మేల్ ఫీమేల్ అని ఉంటుంది. అది చాలా మందికి తెలీదు. మనము ఇంకా చూస్తాం కదా, ఏమంటారు, ఓకే. సో జెండర్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడ పువ్వు మగ పువ్వు అని ఉంటుంది, ఆడ ఆడ మగ వృక్షం అని ఉంటుంది. లేక మనం ఇంకేమంటారు, మనం ఇప్పుడు మనుషులలో, జంతువులలో, పక్షులలో మనకి తెలిసినది ఆడ మగ అనేది. సో ఎనర్జీలో కూడా మాస్కిలిన్, ఫెమినిన్ అని, అంటే ఎనర్జీస్లో కూడా మనకి మనకి స్త్రీతత్వం, పురుషతత్వం ఎనర్జీస్ అని ప్రతి ఒక్కరిలో కూడా ఇవి రెండు ఉంటాయి. కాకపోతే మగవాళ్ళకి ఎక్కువ మాస్కులిన్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అతను ఫిజికల్గా మగ మనిషికి ఉండే అవయవాలు తయారవుతాయి. అదే ఆడవాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆడవాళ్ళు ఉండే అవయవాలు తయారవుతాయి. జస్ట్ ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ అంతే. ఓకేనా? సో ఇప్పటి వరకు మనము ఈ లాస్ ఎందుకు ఉద్భవించాయో అని, ఇప్పుడు మనం నేను ఫస్ట్ డే ఈ లాస్ చదువుకుంటున్నాం. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ లాస్ కి వెనుకలు ఉన్న కారణాలు ఏంటో ఇది చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఈ లాస్ వెనుకలు ఉన్న కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు ఈ 7 లాస్ ఉన్నాయి. ఓకేనా? ఈ 7 లాస్ కి వెనకాల ఇంకా ఉన్న లా ఏంటి, అసలు ఎందుకు ఈ లాస్ ఎందుకు అసలు ఈ సృష్టిలో ఈ అనంతమైన ఈ యూనివర్స్ లో ఎందుకు దేవుడు సృష్టించాడు అంటే, దానికి మనము మొదటిగా గోల్డెన్ స్పైరల్ వల్ల మనం చూసాము ఎన్నో రకాల ఇప్పుడు గాడ్ ఎప్పుడు ఇప్పుడు నేను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ క్లాస్ చెప్తాను. దానికి ముందు అది ఈ ఈ ఈ హైరార్కీలో, ఈ నిచ్చెనలో ఈ చివరిది ఫ్లవర్ ఆఫ్ లైఫ్. మనము దీనికన్నా ఇంకొక చిన్న క్లాస్ చెప్పుకున్నాం. అంటే ఈ 7 లాస్ కు ఉన్న పైన ఇంకొక లా ఉంది. ఏంటంటే ఇది గోల్డెన్ స్పైరల్. సో గోల్డెన్ స్పైరల్ ఎందుకు తయారవుతుంది ప్రకృతిలో, అసలు ఎందుకు దేవుడు గోల్డెన్ స్పైరల్ తయారు చేస్తున్నాడు, ఆ ఫోర్స్ ఎందుకు గోల్డెన్ స్పైరల్ తయారవుతుంది? సో నేను చాలా రోజుల నుంచి దీని నుంచి వెతికాను. నాకు ఒకరోజు చూడండి, దేవుడు మనం ఏది కోరుకుంటే అది మనకి వచ్చేలాగా చేస్తాడు. సో అలాగే నాకు వచ్చేలాగా చేశాడు ఒక పుస్తకం ద్వారా. దానికి మీనింగ్ ఇది నేను డీకోడ్ చేసి నాకు దొరికింది. ఇది చదవండి. ఐ ఆమ్ 1 దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ 2. I am 2 that transforms into 4.
I am 4 that transforms into 8. After this, I am 1. ఈ కొటేషన్ కాఫిన్ అంటే ఒక శవపీఠక మీద ఉంది కైరో మ్యూజియంలో. నెంబర్ 1160 అనే ఒక శవపీఠక మీద ఈ కొటేషన్ రాయబడింది. అది ఒక బుక్లో వాళ్ళు అతను ఇచ్చారనమాట. ఆ బుక్ నేను చదవడం జరిగింది. సో ఇది నేను డీకోడ్ చేసిన తర్వాత నాకు గోల్డెన్ స్పైరల్ ఎలా తయారైందో అర్థమైంది. ఓకేనా? దీని అర్థం ఏంటంటే నేను 1ని 2గా మారుతున్నాను, నేను 2ని 4గా మారుతున్నాను, నేను 4ని 8గా మారుతున్నాను, ఆ 8 తర్వాత నేను మళ్ళీ 1ని అని అర్థం దీనికి. ఓకేనా? ఇది యాక్చువల్లీ డీకోడ్ చేయడం చాలా చాలా కష్టము. అంటే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ నాలెడ్జ్ ఉన్న డెప్త్ ఉన్న వాళ్ళు మాత్రమే డీకోడ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇది చూద్దాం అసలు గోల్డెన్ స్పైరల్ ఎలా తయారవుతుందో అనేది. ఓకేనా? ఇప్పటి వరకు నేను అంటే చదువుకుంటూ ఏదో పుస్తకంలో చదువుకుంటూ పోతున్నాను అనిపిస్తుంది. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? అన్మ్యూట్ అందరికి యాక్సెస్ ఇచ్చారా? ఎవ్రీవన్ హ్యాస్ యాక్సెస్ ఫ్రెండ్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఓకే, ఓకే, నో క్వశ్చన్స్. అందరికి అర్థమవుతుంది అనమాట కరెక్ట్గా. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం అసలు గోల్డెన్ స్పైరల్ ఈ సార్ మీది కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోయింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే, సో నాకు ఈ వాక్యము గోల్డెన్ స్పైరల్ ఎలా తయారవుతుందో నేను డీకోడ్ చేయగలిగాను. ఓకేనా? మీకు ఫస్ట్ టైం ఒకసారి నేను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ క్లాస్ చెప్పాను, కానీ గోల్డెన్ స్పైరల్ ఎలా ఫామ్ అవుతుందో అప్పటికి నాకు తెలియదు, నేను చెప్పలేకపోయాను. సో ఇప్పుడు చెప్తాను ఎగ్జాక్ట్గా. చూడండి, 1 2 అవుతుంది. అంటే ఒక స్పియర్ ఫస్ట్ ఈ శూన్యము, ఒక నిమిషం ఆగండి, డౌన్లోడ్స్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ 1. ఫస్ట్ మొత్తం అంతా చీకటి ఉంటుంది, ఏమీ లేదు. ఆ చీకటిలో నుంచి అది అసలు అంటే ఏమీ లేదు, ఏమి అంటే ఏమి ఏమి ఏమీ లేదు. ఓకేనా? ఆ చీకటిలో నుంచి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత, మరి అంటే టైం కూడా లేదు అసలు, ఆ చైతన్యం, అందులో నుంచి ఒక చైతన్యం పుట్టింది. చైతన్యం అంటే కాన్షియస్నెస్, ఒక అవేర్నెస్. అదేం చేసింది? ఇలా స్ప్రెడ్ అయింది. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఇలా స్ప్రెడ్ అయింది. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దానికి ఆపోజిట్ 90 degrees మళ్ళీ ఇలా స్ప్రెడ్ అయింది. తర్వాత ఇలా స్ప్రెడ్ అయింది. మనం కూడా ఇప్పుడు ఇలా చూసుకుంటాం కదా, ఇలా 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 ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు, కళ్ళు చీకట్లో మనం నడుస్తున్నాం అనుకో, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ లేదు అనుకుంటాం, అవునా? తర్వాత ఏం చేసింది? అది ఈ చివరిని కలుపుకుంది. అంటే దాని చివరలు అది ఎక్స్పాండ్ అయింది. ఆ ఎక్స్పాండ్ అయిన కలుపుకున్నప్పుడు ఏమైంది? ఈ షేప్ ఫామ్ అయింది. ఓకేనా? అంటే ఈ షేప్ లాగా. అప్పుడు ఏం చేసింది? అది తిరిగింది అనమాట. తిరిగినప్పుడు ఏమైంది? మనకు ఒక రౌండ్ స్పియర్ ఫామ్ అవుతుంది. ఆ స్పియర్ ఫామ్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఆ 1 2 ఎందుకు అయింది? గెస్ చేయండి ఎవరైనా. ఆ 1 2 ఎందుకు అయింది? మూమెంట్ వల్ల సార్. మూమెంట్ వల్ల తిరిగి. ఓకే, ఆ 1 ఎందుకు 2 అయిందంటే, ఇప్పుడు చూడండి, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అది చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక బకెట్ ఉంది అనుకోండి, ఆ బకెట్లో వాటర్ అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు ఇంకొక బకెట్ తెస్తారు. ఇప్పుడు మీ మెమరీ అంతా ఫుల్ అయింది అనుకోండి, మెమరీ కార్డు ఇంకొక మెమరీ వేస్తారు, అవునా? అంటే ఈ ఫస్ట్ స్పియర్ ఫామ్ అయినప్పుడు
అతను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇలా ఉందా, నేను ఇలా ఉన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా సెంటర్లో గ్యాదర్ అవుతుంది. సెంటర్లో అంటే ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు ఈ సర్కిల్ అనుకోండి, ఇక్కడ ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాము? ఇంకొక కాపీ చేసుకుంటాం, సరిపోవట్లేదు, అవునా? సో అది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 ఎందుకు 2 అయిందంటే తను కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది, నాకు ఇంకొక కాపీ కావాలి. అర్థమవుతుందా? తర్వాత అలాగే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు ఏమైంది? ఆ 2 4 అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫోర్ అయింది, 4 8 అయింది. మరి 8 అయినప్పుడు ఏమైంది అంటే అక్కడే ఒక చిన్న కాదు, అది చాలా పెద్ద సీక్రెట్. అది ఈ తోత్ అనే వ్యక్తి కూడా ఆల్మోస్ట్ 10,000 సంవత్సరాల పట్టింది అతనికి అది కనుక్కోవడానికి. 8 ఎందుకు 1 అవుతుంది అనేది అర్థమవుతుందా? 8 ఎందుకు 1 అవుతుంది అనేది అతనికి 10,000 సంవత్సరాలు పట్టింది అది తెలుసుకోవడానికి. సో మీకు ఇప్పుడు అది చెప్తాను నేను. ఓకే, చూడండి, నేను మీకోసం ఇది జీబ్రా అనే ఒక 3 డైమెన్షనల్ లో నేను ఇది ఎన్నో రోజులు అంటే నేను తెలుసుకోవడానికి నేను డ్రా చేసుకున్నాను ఇది యాక్చువల్లీ. ఇదేంటంటే ఇది 3Dలో స్పియర్స్ అన్ని అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి. మీకు ఇప్పుడు ఎంత నా స్క్రీన్ కనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. అంటే 2 స్పియర్స్, 1 స్పియర్ 2 స్పియర్ అయినప్పుడు, 2 4 అయినప్పుడు, 4 8 అయినప్పుడు అది ఈ షేప్ లోకి వెళ్తుంది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ సెంటర్స్ అన్ని జాయింట్ చేశాను అనుకోండి, ఏం షేప్ వస్తుందో చూపిస్తాను. నేను దానికి మీకు చూపించడానికి స్పియర్స్ అన్ని హైడ్ చేస్తున్నాను. ఈ సెంటర్స్ అన్ని హైడ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. చూడండి, ఒక పిరమిడ్ లాగా, అంటే ఈ పిరమిడ్ అంటే 4 సైడ్స్ ఉంటుంది, 3 సైడ్స్ పిరమిడ్, టెట్రాహీడ్రన్ అంటారు దాన్ని. ఎట్లా ఉంటే టెట్రాహీడ్రన్ అంటే 3 ఫేసెస్ కింద బేస్. చూడండి, ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మర్కాబా పిరమిడ్ అని నమ్ముతారు కొంతమంది, మర్కాబా అని నమ్ముతారు. అది తెలుస్తుందా? నేను తిప్పుతున్నాను, మీకు క్లియర్ గా ఉంటుందా? నెట్ స్పీడ్ అది బాగా కనిపిస్తుంది అందరికి? చూడండి, ఇక్కడ 8 అంటే చూడండి, 1 ఇలా ఉన్నప్పుడు 1 2 ఇలా అవుతుంది. మనకి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ పీడిఎఫ్ లో 2 అనేది దూరం అవ్వలేదు, ఈ సెంటర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది అది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి చివరిగా వెళ్ళి ఒక కాపీ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇది సెంటర్ గా పెట్టుకొని ఈ సర్కిల్ డ్రా చేశాడు అతను. ఓకేనా? అంటే దేవుడు. సో ఇది వెసిక అంటారు. మనకి కన్ను ఎందుకు ఇలా ఉంటుంది అంటే దానికి కారణం ఇది ఉంది అనుకో, ఇప్పుడు మీకు చెప్పాను. సో అంటే అతను సృష్టి ఎప్పుడైనా ఈ భగవంతుడు ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ కి మాట్లాడతాడు. ఒక సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్ కి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మీకు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఉదాహరణకి
ఈక్విలిబ్రియం పాయింట్, ఇప్పుడు ఒక స్పియర్ కి ఈక్విలిబ్రియం పాయింట్ సెంటర్ లో ఉంటుంది, దాని సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ లో ఉంటుంది, అలాగే దాని ఇన్ఫర్మేషన్ అంతా సెంటర్ లో ఉంటుంది. సో తన ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇప్పుడు మీకు నా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మీరు నాతో మాట్లాడాలి, నా మైండ్ తో మాట్లాడాలి, నేను సమాధానం చెప్తాను. అంతేగాని ఇప్పుడు నన్ను దూరం నుంచి చూస్తే నా గురించి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా, లేకపోతే నన్ను జస్ట్ ముట్టుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా, రాదు. ఎగ్జాక్ట్ గా నా బ్రెయిన్ లో ఉన్నది మీరు మాటల ద్వారా వింటేనే మీరు కనెక్ట్ అవుతారు, తెలుస్తుంది. అలాగే ఒక స్పియర్ ఇంకో స్పియర్ తో మాట్లాడాలంటే ఆ సెంటర్ పాయింట్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి ప్లస్ అది ఇప్పుడు ఇది ఉంది, ఈ స్పియర్ ఉంది, ఈ స్పియర్ ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ మాక్సిమమ్ ఓన్లీ రేడియస్ ఆర్ అంతనే ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకేనా? మరి ఆర్ అంతనే ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇంకో సెంటర్ ఇక్కడ తగులుతుంది, అవునా? ఆర్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయదు ఇది. ఆర్ అంతనే ట్రావెల్ చేసినప్పుడు నాకు ఇంకో సెంటర్ తగిలినప్పుడు, అప్పుడు నాకు ఈ సెంటర్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది తీసుకుంటుంది, ఈ సెంటర్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది తీసుకుంటుంది. అందుకనే చూడండి, ఇప్పుడు మనకి రెజనెన్స్ లో రెండు ట్యూనింగ్ ఫోర్కులు సేమ్ పక్క పక్కన పెట్టి ఒకటి కొట్టంగానే ఒకటి వైబ్రేట్ అవుతుంది. కొంచెం ఎక్కువనా తక్కువనా ఇది వైబ్రేట్ అవ్వదు. ఎందుకు? ఆ రెండు సేమ్ స్ట్రక్చర్, సేమ్ స్పియర్ సైజ్ కాబట్టి ఆ సెంటర్ నుంచి అది రేడియస్ ఆర్ వరకే వెళ్తుంది. ఇది కూడా ఆర్ రేంజ్ లో ఇది స్పియర్ ఉంది కాబట్టి, ఆ ట్యూనింగ్ ఫోర్క్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వైబ్రేట్ అవుతున్నాను, ఓకే నేను కూడా వైబ్రేట్ అవుతాను అని అది అలా వైబ్రేట్ అవుతుంది రెండు. అర్థమవుతుందా? సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూపిస్తాను, మీకు అర్థమవుతుందా? కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది సబ్జెక్ట్, బట్ మనము హయ్యర్ లాస్ లో ఇంకా ఇక మనము శూన్యం వైపు వెళ్తున్నాం మనం. అయితే ఇక్కడ చూడండి ఏమైతుందంటే, ఇవన్నీ సెంటర్స్, ఓకేనా? ఇవన్నీ సెంటర్స్. ఇది స్టార్ టెట్రాహీడ్రన్, ఓకే? సో ఈ స్టార్ టెట్రాహీడ్రన్ పర్ఫెక్ట్ గా ఒక క్యూబ్ లో పడుతుంది, ఓకేనా? అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సెంటర్, ఇది కూడా సెంటర్. అంటే ఈ క్యూబ్ డయాగ్నల్, ఇది ఫేస్, క్యూబ్ కి ఫేస్లు ఉంటాయి. క్యూబ్ లోపల డయాగ్నల్ అంటే ఒక కార్నర్ నుంచి ఆపోజిట్ కార్నర్. అంటే దేవుడు ఈ రేడియస్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకే నేను వెళ్ళగలుగుతాను, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్తాను, ఈ సెంటర్ నుంచి సెంటర్. కానీ ఏమవుతుందంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? ఇది 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, 1 ఇది 0 అనుకున్నాం, ఓకేనా? సో 1 వచ్చి 0 దగ్గరికి వెళ్తుంది, 0 ఇన్ఫర్మేషన్ 1కి వెళ్తుంది, 1 ఇన్ఫర్మేషన్ 0కి వస్తుంది. కానీ ఈ 0 అనేది 2 కూడా వెళ్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 0 ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 2 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ 1కి కూడా 0 ఇన్ఫర్మేషన్ వస్తుంది, 2 ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇతని 2కి కూడా 0 ఇన్ఫర్మేషన్ వస్తుంది, 1 ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడి నుంచి దేవుడు ఇక్కడికి ట్రావెల్ చేయగలుగుతున్నాడు డైరెక్ట్ గా. తన రేడియస్ ఆర్ ఉన్నప్పుడు ఇంత ముందుకు, ఇప్పుడు ఏమైంది, √3r అయింది, ఓకేనా? ఇప్పుడు పైథాగరస్ ఉన్నాడు, పైథాగరస్ డయాగ్నల్ ఎందుకు కనుక్కున్నాడు అసలు? పైథాగరస్ థీరం అని ఉంటుంది, diagonal the square root of sides of the triangle is equal to hypotenuse square అని ఉంటుంది. c² = a² + b² అని. అసలు ఎందుకు అనుకున్నాడు అంటే, అతని కారణము స్పిరిట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ స్పిరిట్ లెంత్ ఎంత అవుతుంది అని తెలుసుకోవడానికి అతను అది పైథాగరస్ ఇది కనుక్కోవడానికి తను చేసినటువంటి శ్రమలో కనుక్కున్న ఫార్ములా అది c² = a² + b² ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఇక్కడ ఎందుకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే, ఇది పర్ఫెక్ట్ గా క్యూబ్ లో పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే, ఇది పర్ఫెక్ట్ గా టెట్రాహీడ్రన్ కాబట్టి. ఎందుకు టెట్రాహీడ్రన్ ఏంటంటే, ఆ అరేంజ్మెంట్ అయ్యేటప్పుడు అలా అరేంజ్మెంట్ అయ్యింది. సో అందువల్ల ఏమైందంటే, గాడ్ రేడియస్ ఫస్ట్ ఆర్ అయినప్పుడు నెక్స్ట్ రేడియస్ √3 అయిందనమాట. అందుకని మనం చూడండి, ఇప్పుడు
ఇది వేలు చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఎందుకు ఇలా పెద్ద పెద్దగా అవుతున్నాయంటే దానికి కారణము ఇది అన్నమాట. ఏదది చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది 1, ఇది 1 8 అయింది. 8 అయినప్పుడు ఏమైంది, అది ఒక ఫుల్ 1 అయిపోయింది. అందుకనే ఐఎమ్ 1 బికమింగ్ 2, ఐఎమ్ 2 బికమింగ్ 4, ఐఎమ్ 4 బికమింగ్ 8, ఆఫ్టర్ దట్ ఐఎమ్ 1 అన్నాడు. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది 1 అయిపోయింది. 1 అంటే మళ్ళీ ఇది అయిపోయింది, కాకపోతే ఇది చిన్నది, ఇది పెద్దది. ఇప్పుడు అదే పెద్ద సర్కిల్, ఇగో ఇది పెద్ద సర్కిల్, అదే పెద్ద సర్కిల్ తోటి మళ్ళీ 8 చేస్తే ఏమైంది, ఇంకొక పెద్ద సర్కిల్ ఫామ్ అయింది. అవునా? ఇక్కడ చూడండి, చిన్న సర్కిల్ నుంచి వెళ్ళి పెద్ద సర్కిల్ అయింది, ఇంకొంచెం పెద్ద సర్కిల్ అయింది, ఇంకో పెద్ద సర్కిల్ అయింది. సో ఇక్కడ కింద క్లియర్గా ఉంది సార్, స్పైరల్ ఎలా ఫామ్ అయింది. సో స్పైరల్ ఎందుకు ఫామ్ అవుతుంది, భగవంతుడు ఎందుకు తయారు చేసుకుంటున్నాడు అంటే ఇది ఫార్ములా. ఎందుకు ఆయన 8ని 1గా అయిపోతున్నాడు అంటే, ఆ డిస్టెన్స్ అనేది సెంటర్ టు సెంటర్ ట్రావెల్ చేసేటప్పుడు నాకు మిడిల్లో వేరే వాళ్ళ సెంటర్ కూడా వచ్చిందనమాట. అందువల్ల అది పెద్ద 1 అయింది. అందుకనే చూడండి, ఇప్పుడు చూడండి 8 స్పియర్స్, ఓకేనా? ఈ 8 స్పియర్స్ చూడండి, నేను అరేంజ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ షేప్ చూడండి ఎలా ఉంది. 1 2 3 4 5 6 7 సర్కిల్ లాగా లేదు నీకు ఇప్పుడు ఒక యాంగిల్లో చూస్తే, కానీ నిజానికి అది 8. ఓకే. ఇప్పుడు ఇలా పెట్టాను అనుకో, నువ్వు ఇలా చూస్తే 7 ఉంటుంది, కానీ అది ఒరిజినల్ గా 8. సో ఈ గోల్డెన్ స్పైరల్ ఫామ్ అవ్వడానికి అది కారణం. అలాగే చూడండి, ఇప్పుడు మనకి మ్యూజిక్ లో ఆక్టేవ్ ఉంటుంది. మ్యూజిక్ లో ఆక్టేవ్ ఎందుకు ఉంటుంది? వాట్ ఈస్ ఆక్టేవ్ ఇన్ మ్యూజిక్ అంటున్నా. చూడండి, మ్యూజిక్ లో సారీగమపదని మళ్ళీ సా వస్తుంది, పెద్ద సా. అలాగే మ్యూజిక్ లో కూడా ఓన్లీ 7 నోట్స్ ఉంటాయి. 8th నోట్ ఏంటంటే బిగ్గర్ నోట్. అసలు దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ప్రకృతిలో భగవంతుడు అలా తయారవుతున్నాడు. అర్థమవుతుందా? మీరు చూడండి, ఇగో an octave is a music is the interval between two notes which are higher note has exactly double frequency of the lower note. ఎందుకు అలా అవుతుంది? An octave is a music is the interval between two notes where the higher note has exactly double the frequency of the lower note. సో అందుకని అలా అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొంచెం ముందుకెళ్తే, ఇప్పుడు ఈ లాస్ లో మనము ఇది నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఏది ఐఎమ్ 2 2 to 4 4 to 8 అని. ఈ 2 to 4 ఎందుకు 8 అవుతుంది అంటే నీకు చెప్పాను, మీకు ఇందాక చెప్పాను, ఇన్ఫర్మేషన్ కాపీ అని. మరి ఈ ఈ ఈ మెయిన్ ఫైనల్ లా ఏంటంటే ఇది శూన్యము. మనం చెప్పుకున్నాం కదా ఫ్లవర్ ఆఫ్ లైఫ్ క్లాస్ లో. మీరు చూడండి, మామూలుగా ఇప్పుడు atom is empty, atom చూడండి ఇక్కడ ఏమంటారు, ఆటమ్స్ ఆర్ 99.99% ఎంటీ. ఎందుకు?
చూడండి, సైన్స్ ఏం చెప్తుంది? 99.9999% ఆఫ్ యువర్ బాడీ ఈజ్ ఎంటీ. అంటే అంటే ఎంటీ ఏంటి, మీరు కనిపిస్తున్నారు కదా మా ముందు ల్యాప్టాప్ కనిపిస్తుంది, అది ఫోన్ కనిపిస్తుంది అంటారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఉంది అనుకోండి, ఆ రాయిలో ఏముంటాయి? మాలిక్యూల్స్ లోపల ఏముంటాయి? ఆటమ్స్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. సరే, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఏముందని లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటుంది? అక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఒక చార్జ్. అర్థమవుతుందా? అంటే భగవంతుడు ఇప్పుడు ఇదంతా ఒక మైండ్ సృష్టించే ఒక రియాలిటీ అని మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో బ్యాక్ టు అవర్ లాస్. ఇప్పుడు అర్థమైందా? యాజ్ అబౌవ్ సో బిలో. ఎందుకు అంటే 8 మళ్ళీ బిగ్ 1 అవుతుంది కాబట్టి, మళ్ళా బిగ్ 1 మళ్ళా బిగ్ 8 అయినప్పుడు అదొక మళ్ళీ బిగ్ 1 అవుతుంది. అలా అవ్వడం వల్ల ఇది యాజ్ అబౌవ్ సో బిలో అవుతుంది. ఓకేనా? సో వన్ సెకండ్, నేను కొన్ని నోట్స్ రాసుకున్నాను. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు భగవంతుడు మనకి ఇప్పుడు హయ్యర్ డైమెన్షన్ లో వెళ్ళినప్పుడు కూడా మనకి ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ పవర్స్ వచ్చినా కూడా, మన చేతిలో ఇప్పుడు యాపిల్ క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా యాపిల్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ రూల్ ఫాలో అవుతూనే క్రియేట్ అవుతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకోటి, కాన్షియస్నెస్ అంటే ఏంటి, అసలు ఎలా ఫామ్ అవుతుంది? మనం ఇప్పుడు ఒకటి హ్యూమన్ ఎంబ్రియో తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది కాదు, వన్ సెకండ్. ఇదేంటంటే మీరు చూడండి, పాజ్ పెడుతున్నాను. ఒక ఎగ్ ఫర్టిలైజ్ అయినప్పుడు లోపల డివిజన్స్ ఎలా అవుతుంది అది చూడండి. 1 ఉంది, 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అట్లా అవుతుంది, 16 64 వరకు అవుతుంది. 64 తర్వాత బ్లాస్ట్ అవుతుంది. 64 తర్వాత ఎందుకు బ్లాస్ట్ అవుతుందో కూడా నేను చెప్తాను. సో 2 అయింది, ఇప్పుడు 4 అయింది, 8 అయింది, 16, అంటే మళ్ళీ బిగ్ 8, బిగ్ 1, మళ్ళీ బిగ్ 4, బిగ్ 5, బిగ్ 8 అవుతుంది. 8 అయిన తర్వాత అప్పుడు అది పగిలిపోతుంది. అంటే ఆ సెల్ నుంచి ఇంకా బయటకు వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ చాట్ జీపీటీలో కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా 64 సెల్ డివిజన్ తర్వాతనే ఎందుకు ఆ అంటే 64 వరకు అది డివిజన్ అవుతూనే ఉంటుంది. 64 తర్వాత అప్పుడు ఓకే, నేను ఒక హ్యూమన్ బాడీని తయారు చేయాలి, లేదు నేను ఒక డాగ్ బాడీని తయారు చేయాలి, లేదా నేను ఒక ఫిష్ బాడీని తయారు చేయాలని అది అప్పుడు డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది 64 తర్వాత. ఎందుకంటే ఫస్ట్ లేయర్ 8, ఆ 8 1 కాబట్టి మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, అంటే 2 లేయర్స్ ఫామ్ అవుతుంది. 2 లేయర్స్ ఫామ్ అయినప్పుడే కాన్షియస్నెస్ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఒక లేయర్ టచ్ అయినప్పుడే ఈ లేయర్ నాకు టచ్ అయిందని దానికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాము, మనం కళ్ళు మూసుకొని ఏది ముట్టుకోకుండా, ఏది వినకుండా, ఏది స్మెల్ చేయకుండా పక్కన ఒక వస్తువు ఉంది అని మనం చెప్పగలుగుతామా? పక్కన ఒక మనిషి ఉండని చెప్పగలుగుతాం మనం? చెప్పలేం. సో కాన్షియస్నెస్ స్టార్ట్ అవ్వాలంటే ఇంటరాక్టింగ్ ఇంకొక లేయర్ ఉండాలి. అర్థమవుతుందా? ఓకే, అది వేరే సబ్జెక్ట్, అంటే ఓకే, అది నేను కవర్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, మనము తోత ఏం చెప్పాడు ఈ భగవద్గీతలో, అంటే ఇది భగవద్గీత లాగా అంటాను నేను, ఇది కార్పస్ హెర్మిక్టమ్ ఏం చెప్తున్నాడంటే, ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు, ఎవరు హ్యాపీగా ఉండగలుగుతారు, అసలు రిలీజియన్ అంటే ఏంటి, ఏం తెలుసుకోవాలని ఏం చెప్పాడు అతను?
ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అన్నాడు అతను. అవునా? ప్రకృతి మూలం లోపల అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న వ్యక్తే నిజమైన రిలీజియన్ బోధించగలడు. అవునా? చూడండి, ఇంకా మీకు మ్మ్, నేను మీకు ఎన్నెన్నో చెప్పాలని అనుకుంటాను, మళ్ళీ టైంకి మర్చిపోతాను. ఓకే. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ క్లాసెస్. ఓకే. సో మనం బ్యాక్ టు అవర్. ఓకే. నిన్న మనం ఈ లైన్ చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ లైన్ వెనకాల ఎంత స్టోరీ ఉంది చూసారా? మీకు చెప్పడం గుర్తొచ్చింది. ఓకే. ఓకే, నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా, మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, ఎవరైతే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఉమ్, హలో. కనిపిస్తుంది సార్. సో ఎవరైతే దేవుడు ఎలా పనిచేస్తుంది, దేవుడు ఎలా తిరుగుతాడు, దేవుడు ఎలా ఏ పాత్రలో వెళ్తాడో తెలుసుకున్న వ్యక్తి మాత్రమే హీ కెన్ డూ ఎనీథింగ్. అతను ఆటం బాంబ్ తయారు చేయగలడు, అతను ఒక వైరస్ తయారు చేయగలడు, అతను ఒక హీలింగ్ డివైస్ తయారు చేయగలడు, ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ చేయగలడు. చివరికి అతను అమరత్వాన్ని కూడా పొందగలడు. అండ్ హీ విల్ ఆల్సో కో క్రియేట్ విత్ గాడ్. అంటే దేవుడు ఏ రూల్స్ ఫాలో అవుతూ ఉంటాడో, సి, దేవుడు అనేది ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాథమెటికల్ అక్యురసీ. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిసైస్లీ క్యాలిక్యులేటెడ్. అంటే ఖచ్చితత్వంతో ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసి జరగబడుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్లాస్ చెప్తున్నాను అంటే అది ఎగ్జాక్ట్గా మీలో ఎంతో మంది కోరుకొని ఉండుంటారు. ఆ భగవంతుడే ఆ, ఇక్కడ ఈ క్లాస్ అందరికీ జ్ఞానవంతులను చేయాల్సిన సమయం వచ్చింది అని భగవంతుడు క్యాలిక్యులేట్ చేసి నిర్ణయించబడి చెప్పబడుతున్న పాఠం ఇది. సో ఈస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ అ రీజన్. ఓకేనా? సో వన్ హూ నోస్, తోదు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న వాడే సంతోషంగా ఉండగలుగుతాడు. అంటే తనకి ఇంకా ఎటువంటి కష్టాలు నష్టాలు ఏమి ఉండవు అని అర్థం. ఓకే. ఓకే. సో మనం మళ్ళీ ఇప్పుడు బుక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో దట్ విచ్ ఈస్ మేడ్ వన్స్ ఈస్ నెవర్ కరప్టెడ్, నేదర్ బికమ్స్ ఎనీథింగ్. ఓకేనా? సో దీనికి అర్థం ఏంటంటే, ఏదైతే ఏదైతే ఒక్కసారి చేయబడుతుందో అది ఎప్పటికీ మారదు, అది ఇంకా ఎప్పటికీ ఏది అవ్వదు అని అర్థం. మీలో ఎవరైనా ఉదాహరణ చెప్పడానికి ట్రై చేస్తారా? నేను ఇప్పుడే వస్తాను. వాటర్ దిస్. that which is that which is made once is never corrupted, neither becomes any other thing. ఓకే, మనం చాట్ జీపీటీని అడుగుదాం. ఇప్పుడు చాట్ జీపీటీకి ఈ పదం ఇచ్చామనుకోండి, ఐఎమ్ వన్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ టూ, ఐఎమ్ టూ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫోర్, ఐఎమ్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎయిట్, ఆఫ్టర్ దట్ ఐఎమ్ వన్ అంటే అది చెప్పలేదు. ఎందుకంటే దానికి ఫ్లవర్ ఆఫ్ లైఫ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఎందుకు అర్థమైందంటే, నేను ఇంకా హయ్యర్ స్పియర్ కి, నెక్స్ట్ స్పియర్ కి నా కాన్షియస్నెస్ డెవలప్ అయింది, కనెక్ట్ అవుతుంది. అందుకనే నేను ఎక్కువగా డీకోడ్ చేయగలుగుతున్నాను.
సో నేను చెప్పాను కదా, ఇక్కడ మనము ఏమేమి వన్స్ మాత్రమే క్రియేట్ చేయబడి ఉంటాయి చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఎస్, అది కూడా మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము దీంట్లో మన ఆత్మ కూడా ఇప్పుడు డివైడ్ అయినప్పుడు ఫస్ట్ టైం ఒక్కసారి డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ నుంచి వెళ్ళి చిన్న అణు ఆత్మలాగా మనము సృష్టింపబడతాము. ఆత్మ అంటే ఏంటి? అది ఒకటి మెమరీ విత్ మైండ్, ఒక కంటైనర్. అది ఒకసారి సృష్టించబడుతుంది, ఇంకా అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది, మారదు అని అర్థం అని మనము ఇందులో నుంచి అర్థం చేసుకోవచ్చు. బహుశా ఇంకా అంటే ఇతను కంటికి కనిపించింది కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉండొచ్చు ఈ లైన్లో, కానీ మనకున్న కాన్షియస్నెస్ స్థాయికి మనం అర్థం చేసుకునేది అదే మాత్రమే. మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత కొన్ని బుక్స్ చదివిన తర్వాత మళ్ళీ వచ్చి నేను ఈ లైన్ చదివితే నాకు ఇందులోంచి ఇంకా ఎక్కువ అర్థం అవ్వచ్చు. ఇప్పుడున్న కాన్షియస్నెస్ లెవెల్కి నాకు అర్థమైంది ఇంతే దీంట్లో. ఓకేనా? సో మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఫస్ట్ గాడ్, సెకండ్ ద వరల్డ్, థర్డ్ ద మ్యాన్. అతను చెప్తున్నాడు ఏంటంటే ఫస్ట్ గాడ్ క్రియేట్ అయ్యాడు, తర్వాత ప్రపంచం యూనివర్స్ క్రియేట్ అయింది, తర్వాత మ్యాన్. వరల్డ్ ఫర్ మ్యాన్ అండ్ మ్యాన్ ఫర్ గాడ్. ఈ ప్రకృతి, ఈ విశ్వం మనిషి కోసం, మనిషి ఉంది దేవుడి కోసం. ఓకేనా? దేవుడు మనిషి ఇక్కడ మనము ఒకటే, కాకపోతే అది మనం స్లోగా తెలుసుకుంటాం. మనం ఫస్ట్ డే చెప్పినట్టుగా గోల్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ ఏంటి చెప్పండి, మర్చిపోయారా? గోల్ ఆఫ్ ఎవ్రీ మోక్షం, దేవుడిలో కలిసిపోవడం, అంటే పరమాత్మతో గాడ్ ఇన్ ఎవ్రీవేర్. గాడ్ ఉన్నదంతా భగవంతుని తత్వమే అని ఉన్నదంతా భగవంతుడే, ఆ భగవంతుడే మనం అని తెలుసుకునే స్థితికి వెళ్ళడం. ఫస్ట్ క్లాస్ మీరు అప్లోడ్ చేయండి, అది ఆడియో కుదిరితే. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆఫ్ ద సోల్ ద పార్ట్ విచ్ ఈస్ సెన్సిబుల్ ఈస్ మోర్టల్, బట్ దట్ విచ్ ఈస్ రీజనబుల్ ఈస్ ఇమ్మోర్టల్. అంటే మన సోల్ కి ఒక పార్ట్ రెండు పార్ట్లు ఉంటాయి. అంటే అప్పుడు నిన్న క్లాస్ చెప్పినట్టు రెండు పార్ట్లు, హయ్యర్ సెల్ఫ్, లోయర్ సెల్ఫ్ కాకుండా సోల్ లోపలనే 2 పార్ట్స్ ఉంటాయి అంటున్నాడు. ఒకటి ఏంటంటే సెన్సిబుల్, అంటే ఈ సెన్సెస్ నుంచి ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బాడీ వచ్చినా కూడా, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు కూడా మనకి సెన్సెస్ ఉంటాయి. హియరింగ్ సెన్స్, స్మెల్ సెన్స్, వ్యూయింగ్ సెన్స్, అవన్నీ ఉంటాయి. అవన్నీ మోర్టల్, అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కొంతసేపు తర్వాత, మరి ఎంత టైము నాకు తెలీదు, అవి మెల్లిమెల్లిగా సెన్సెస్ అన్ని పోతాయి, అవన్నీ చనిపోతాయి. కానీ ఆ సోల్ నేర్చుకున్న జ్ఞానం, అంటే తను నేర్చుకున్న జ్ఞానము, ఇది దీనివల్ల, అది దానివల్ల, ఇది దీనివల్ల, ఇది దీనివల్ల అని నేర్చుకుంటాడు జ్ఞానం. ఆ మ్యాపింగ్, ఆ రీజన్స్, అది ఎప్పటికీ ఇమ్మోర్టల్. అర్థమవుతుందా? దాని మీనింగ్ ఇది. సోల్లో సెన్సిబుల్ పార్ట్ ఈజ్ మోర్టల్, చనిపోతుంది, కానీ రీజనబుల్ పార్ట్ ఈజ్ ఇమ్మోర్టల్. మనము జ్ఞానము పొందినప్పుడు, అంటే మనము పొందాల్సినటువంటి జ్ఞానం ఏం జ్ఞానము? రీజనబుల్ జ్ఞానం మనం పొందితే అది మన ఆత్మ అభివృద్ధిలో భాగస్వామి అవుతుంది, అదే మన ఆత్మకి ఎదుగుదల. ఇక్కడ రీజనబుల్ అంటే ఇప్పుడు ప్రతి దానికి ఎలా లింక్ ఉంది. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ లో ఈ లోవర్ లాస్ ఎలా ఫామ్ అయ్యాయి, దానికి కారణం ఏంటి అంటే ఈ హయ్యర్ లాస్. ఈ హయ్యర్ లాస్ కి ఎందుకు కారణం అంటే ఈ హయ్యర్ లాస్ కి ఎందుకు ఇలా ఉన్నాయంటే దీనికి, అంటే లింక్ లింక్ లింక్. ఇప్పుడు ఎలా అయితే నువ్వు ఏదైనా నేర్చుకునేటప్పుడు పుస్తకాలలో, స్కూల్లో, పాఠాలలో మీరు వై ఎందుకు అని తెలుసుకున్నప్పుడు అది మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది.
వాట్ అని తెలుసుకున్నప్పుడు అది అంటే మీ బ్రెయిన్లో మ్యాపింగ్ లేదనుకో, ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది, ఇది ఇందువల్ల అవుతుంది అని తెలిసినప్పుడు మాత్రమే నీకు అది ఉంటుంది మెమరీలో. అలాగే ఆత్మలో ఏంటంటే దట్ విచ్ ఈస్ రీజనబుల్ ఈజ్ ఇమ్మోర్టల్. అంటే మనము అలాంటి జ్ఞానము నేర్చుకోవాలి, అలాంటిది తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, దానికి ఎందుకు అలా అవుతుందో కారణం తెలుసుకోవాలి, ఆ జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానమే మన సోల్తో ఎప్పటికీ ఉంటుంది. ఆ జ్ఞానం వల్లనే నీ ఆత్మ అభివృద్ధి చెంది నీకు ఇంకా హయ్యర్ కాన్షియస్నెస్ స్పియర్కి కనెక్ట్ అవుతుంటావు అని అర్థం. నెక్స్ట్, ఎవ్రీ ఎసెన్స్ ఈజ్ ఇమ్మోర్టల్. ఎవ్రీ ఎసెన్స్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటే ఇప్పుడు ఏదైతే ఎసెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పాల నుంచెల్లి, పెరుగు నుంచెల్లి, వెన్న నుంచెల్లి నెయ్యి అనేది ఎసెన్స్. పాల మనము ఉదాహరణకు తీసుకుంటే, ఇక్కడ అతను చెప్పేది ఏంటంటే, ఏదైతే నువ్వు ఒకటి నేర్చుకొని దాని మీద ఇంకొకటి నేర్చుకొని, దాని మీద ఇంకొకటి నేర్చుకొని, దాని మీద ఇంకొకటి నేర్చుకుంటావు, చివరికి నేర్చుకుంటావు చూసావా, ఏం నేర్చుకుంటావు ఇక్కడ? రీజనబుల్ కారణాలు. అంటే దానికి దీనికి ఉన్న లింక్, అది ఇమ్మోర్టల్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఎవ్రీ ఎసెన్స్ ఈజ్ అన్చేంజబుల్ అంటే ఇంకా అది మార్చలేవు అని అర్థం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్. చూడండి, ఈ లైన్ సింపుల్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ డబుల్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ డబుల్ అంటే ఇప్పుడు కళ్ళు డబుల్, చేతులు డబుల్, మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ డబుల్. అనొచ్చు హార్ట్ కాదు కదా సార్ అనుకో, హార్ట్ కూడా అది కట్ చేసి ఓపెన్ చేసి అది ఒక 2 స్పైరల్స్ లాగా ఉంటుంది. ఓకేనా? ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు తొండం ఒకటే అనుకుంటారు, కానీ తొండం లోపల 2 ముక్కులు, రంధ్రాలు, నాస్ట్రిల్స్ ఉంటాయి. ఓకేనా? మన కంటికి ఒకలాగా కనిపించవచ్చు, కానీ దాని లోపల 2 పార్ట్స్ మిక్స్ అయిపోయి ఒకే లేయర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కొన్నివి ప్రకృతిలో. ఎందుకు ఎవ్రీథింగ్ దట్ ఈస్ డబుల్ అంటే అర్థం ఏంటి? ఎందుకు డబుల్ అవుతుందంటే దీనికి కారణం ఇక్కడ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లో ఉంది, దానికి రీజన్. దాని ఏం చెప్పాడు అతను? ఇప్పుడు ఫ్లవర్ ఆఫ్ లైఫ్ తెలిసిన వ్యక్తి ఈ పాయింట్ అతను తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఈ తోత్ చెప్తేనే మనము తెలుసుకోవాల్సిన జ్ఞానం కాదు ఇది, నాకు తెలుసు. కానీ ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇది ఓహో ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్, అవును అది నమ్ముతాడు, అంటే తెలుసుకుంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్ అంటే అర్థం ఏంటంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి డబుల్ అని అర్థం. ఓకేనా? ఇంకొక 10 minutes 10:30 వరకు చెప్తాను. లేట్ అవుతుంది ఏమన్నా? మీకు కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూ చేయండి సార్. ఓకే, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? నేను అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇది అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్. నన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ స్టాండ్ స్టిల్. నన్ ఆఫ్ ద థింగ్స్ దట్ స్టాండ్ స్టిల్ అంటే మనము ఏది కూడా మనకి ఇప్పుడు 7 laws మనం చెప్పుకున్నాం కదా ఇందాక, దాంట్లో ఇది కవర్ అవుతుంది. చూడండి, ఎందుకు ఏది స్టిల్ గా ఉండదు అంటే దేవుడు అలా తిరుగుతూ ఉంటాడు. ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్, ఆ శూన్యం. ఓకే, నాట్ ఆల్ థింగ్స్ ఆర్ మూవ్డ్ బై సోల్, బట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మూవ్డ్ బై సోల్. అంటే ఇక్కడ ఏంటంటే సోల్ అన్నిటినీ మూవ్ చేయలేదు, కానీ మూవ్ అయ్యబడేటివన్నీ సోల్ ద్వారానే మూవ్ అవుతాయని అర్థం. ఓకేనా? అంటే సోల్, ఇప్పుడు మన సోల్ ప్రకారమే మనము ఇక్కడ మూవ్ అంటే యాటమ్ లెవెల్లో మూవ్ అని కాదు, ఇప్పుడు బాడీ లెవెల్లో. ఇప్పుడు ఎర్త్ కూడా ఒక బాడీయే, సన్ కూడా ఒక బాడీయే. ఓకేనా? సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ మూవ్డ్ బై సోల్. నాట్ ఆల్ థింగ్స్ మూవ్డ్ బై సోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోల్ మూవ్ చేయలేని కొన్ని ఉన్నాయి, కానీ మూవ్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా సోల్ ద్వారానే మూవ్ చేయబడుతుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీథింగ్
దట్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ సఫర్స్ ఈజ్ సెన్సిబుల్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ సెన్సిబుల్ ఈజ్ సఫర్తి. అంటే ఏదైతే ప్రతిదీ సెన్స్ అయ్యేది సఫర్ అవుతుంది, ఏదైతే ఇబ్బంది పడుతుందో అది సెన్సిబుల్, ఏదైతే సెన్సిబుల్ అది ఇబ్బంది పడుతుందని అర్థం. దీనికి అర్థము మనము ChatGPT మిషన్ చూద్దాం. అని చూడండి ఇప్పుడు ఇక్కడ ఓకే, మనకి సెన్సిబుల్ సెన్స్ అంటే మనకి జనరల్ గా మనము వీటి ద్వారా చూసుకుంటాం. ఏది మనం కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, టచ్, అవునా? అలాగే ఇప్పుడు మనము ఇందాక పాయింట్ నేర్చుకున్నాము, ఆత్మలో కూడా సెన్సిబుల్ పార్ట్ ఉంటుంది. ఆత్మలో కూడా, శరీరంలో కాకుండా ఆత్మలో కూడా ఉంటుంది. ఏదైతే సెన్స్ ఉంటుందో ఎందుకు సఫర్ అవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ చేతి టచ్ ఉంటుంది, ఆ టచ్ ఇప్పుడు నేను నీ చేయిని గట్టిగా ప్రెస్ చేశాను అనుకోండి, నీ చేయి సఫర్ అవుతుంది. నీకు ఎక్కువ మ్యూజిక్ పెట్టాను అనుకోండి, మీ చెవులు సఫర్ అవుతాయి. మీకు ఎక్కువ లైట్ ఇచ్చాను అనుకోండి, మీ కళ్ళు సఫర్ అవుతాయి, అవునా? మీకు బ్యాడ్ స్మెల్ బాగా పెట్టామనుకోండి, మీ సఫర్. అంటే ఎందుకు సెన్స్, అది అప్పుడు అది సెన్స్ ఉంది కాబట్టి. సెన్స్ ఎందుకు వస్తుంది? ఒక 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 లేయర్, ఒక ఇన్ఫర్మేషన్ దాన్ని తగులుతున్నప్పుడు అది రియాక్ట్ అవుతుంది కాబట్టి అది సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. సో సెన్స్ లేనిది అని చెప్పలేదు, సెన్స్ అయ్యేటివన్నీ సఫర్ అవుతాయని చెప్తున్నాడు అతను. ఓకేనా? ఎవ్రీథింగ్ దట్ ఈస్ సాడ్ రిజాయిస్ ఆల్సో అండ్ ఈజ్ మోర్టల్ లివింగ్ క్రియేచర్. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే బాధపడుతుందో అది సంతోషపడుతుంది కూడా. అలా బాధపడుతూ సంతోషపడేది ఒక మోర్టల్ లివింగ్ క్రియేచర్. అంటే మోర్టల్ అంటే చావు ఉన్నటువంటి ఒక జీవి మాత్రమే. అంటే చావు ఉన్నటువంటి ఒక శరీరము మాత్రమే బాధ, సంతోషం ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఆత్మ ఇమ్మోర్టల్, ఆత్మకి బాధ, సంతోషం అనేది ఉండదు, ఓన్లీ ఈ శరీరానికి మాత్రమే. ఓకేనా? ఎవ్రీథింగ్ దట్ ఈస్ సాడ్ అండ్ రిజాయిస్ ఆల్సో అండ్ ఈజ్ ఎ లివింగ్ క్రియేచర్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడికి సంతోషము, దేవుడికి బాధ ఉంటుందా అంటే ఉండదు, ఎందుకంటే ఆయన లివింగ్ క్రియేచర్ కాదు కాబట్టి. ఇప్పుడు సోల్కి, ఆత్మకి బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా అంటే ఆత్మకి సంతోషం ఉండదు, బాధ ఉండదు. నాట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ జాయ్ ఈజ్ ఆల్సో సాడ్ బట్ ఈజ్ అన్ ఎటర్నల్ లివింగ్ థింగ్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, నాట్ ఎవ్రీథింగ్ దట్ జాయ్ ఈజ్ ఆల్సో సాడ్. అంటే సంతోషంగా ఎల్లప్పుడు సంతోషంగా, అంటే సంతోషంగా ఉండేది, బాధ లేనటువంటిది, అది ఎటర్నల్ లివింగ్ థింగ్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నాట్ ఎవ్రీథింగ్ దట్ జాయ్ ఈజ్ ఆల్సో సాడ్. అంటే ఇప్పుడు ఇది సేమ్ ఆత్మ గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మకి ఇప్పుడు ఇప్పుడు మనం బాధ లేదు అంటే అది ఒక రకమైన సంతోషంగా ఉన్నట్టే అర్థం అని అనుకోవచ్చు మనం. అవునా కదా? ఏమంటారు? నీకు ఎటువంటి కష్టాలు లేనప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావని అనుకోవచ్చు కదా మనం. అవునా కదా? సో నాట్ ఎవ్రీథింగ్ దట్ జాయ్ ఈజ్ ఆల్సో సాడ్. అంటే దుఃఖము లేనటువంటిది, ఓన్లీ సంతోషం మాత్రమే ఉన్నటువంటిది ఉంటుంది. అటువంటిది ఎప్పటికీ జీవించి ఉంటుంది. అలాంటిది అంటే ఆత్మ అని చెప్తున్నాడు.
చూడు, నాట్ ఎవ్రీ బాడీ ఈజ్ సిక్, ఎవ్రీ బాడీ దట్ ఈస్ సిక్ ఈజ్ డిసాల్వబుల్. అంటే ఇప్పుడు బాడీ అంటే ఇక్కడ మనుషులు, జంతువులు ఇదే కాదు, భూమి కూడా ఒక బాడీయే, సూర్యుడు కూడా ఒక బాడీయే, ఈ సోలార్ సిస్టమ్ కూడా ఒక బాడీయే. ఏ బాడీ అయితే సిక్ అవుతుందో అది డిజాల్వ్ అవుతుంది, అంటే అది ప్రకృతిలో కలిసిపోతుంది అని అర్థం. సిక్ కానిది ప్రకృతిలో ఎప్పటికీ కలవదని అర్థం. నెక్స్ట్ ఏంటంటే ద మైండ్ ఇన్ గాడ్. మైండ్ ఇన్ గాడ్ అంటే ఈ దేవుడిలో, ఈ ఫోర్స్ లో మైండ్ ఉంటుంది. మైండ్ అంటే ఏంటి? అదొక ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్. అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ లాజిక్ యూజ్ చేసి అక్కడికి రీచ్ అవ్వాలి, ఇదంతా మైండ్. ఆ మైండ్ దేవుడిలో ఉంటుంది అని చెప్తున్నాడు. సో మైండ్ అనేది దేవుడిలో ఉంటుంది. మైండ్ ఈజ్ ది మైండ్ ఇన్ గాడ్, రీజనింగ్ ఇన్ మ్యాన్. అంటే డిస్ప్యూటింగ్, రీజనింగ్ ఇన్ మ్యాన్, రీజన్ ఇన్ ద మైండ్. చూడండి, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ లైన్, ఈ లైన్ నేను చెప్తాను, తర్వాత నేను ఈ లైన్ చెప్తాను. ఓకే, సో గాడ్ అంటే ఏంటి? ఈ అనంతం కంటికి కనిపించేది కనిపించనిది అంతా గాడే. గాడ్ లోపల ఏముంటుంది? మైండ్ ఉంటుంది. మైండ్ అంటే ఇంటెలిజెంట్, ఒక ఇంటెలిజెన్స్. ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడికి అవసరం ఉన్న దానికి ఏమి ఇవ్వాలి అనేది ఒక ఇంటెలిజెన్స్, అదే మైండ్. ఆ మైండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, ఆ మైండ్ లోపల ఏముంటుంది? రీజన్ ఉంటుంది, కారణం. అవునా? అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కావాలని కోరుకున్నారు, అది రీజన్. ఆ కోరికకి మైండ్, అంటే గాడ్ మైండ్ ఆలోచించి ఎవరిని కనెక్ట్ చేయాలి, ఏ పర్సన్ ద్వారా నీకు ఆ కోరిక నెరవేర్పించాలి, ఏ చోటికి నిన్ను వెళ్ళడం వల్ల నీకు ఆ కోరిక నెరవేర్చాలి అనేది ఆ మైండ్ క్యాలిక్యులేట్ చేసి నీకు ఇస్తుంది. ఎందుకు? ఆ రీజన్ వల్ల. అర్థమవుతుందా? అలాగే మనిషి రీజనింగ్ చేస్తాడంటే, ఇప్పుడు మనిషి ఇస్ ది మనిషి కోరుకునేది, మనిషి ఆలోచించేది, మనిషి వద్దనుకునేది, ఇది రీజన్కి స్టార్ట్ అయ్యే ట్రిగరింగ్ పాయింట్, రీజనింగ్ ఇన్ మ్యాన్. ఓకేనా? ఇప్పుడు నువ్వు కావాలి ఒకటి అనుకుంటావు, ఒకటి వద్దు అనుకుంటావు. కావాలి అనుకున్నప్పుడు ఈ మైండ్ అనేది, గాడ్ మైండ్ అనేది అది నీకు నెరవేర్చేలాగా, ఎలా నెరవేర్చాలి, ఎవరి ద్వారా నెరవేర్చాలి, నెరవేర్చడానికి దగ్గరలో ఏమున్నా, ఏ మనిషి ఉన్నాడు, ఏ వస్తువు ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, ఏదో కోరుకుంటున్నావు, అనుకోకుండా ఒక కసాయివాడు, క్రూరత్వుడు, ఒక ఒక సైకో అనుకోకుండా అటు వచ్చి నీకు కావాల్సిన అతను తెలియకుండా అతను అక్కడ ఇవ్వడం జరిగింది, నీకు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గాడ్ అతని ద్వారా నీవు కావాలనుకున్నది నీకు ఇచ్చాడు, కానీ అతను గాడ్ కాదు. అతను మంచి వ్యక్తి కాయి ఉండకపోవచ్చు, కానీ గాడ్ నీకు దగ్గరగా తొందరగా రీచ్ అయ్యే పర్సన్, ఇతను వెళ్ళే దారిలో అతనికి మైండ్లో ఆ ఆలోచన వచ్చేలాగా చేసి నీకు సహాయం చేసి వెళ్ళిపోయేలాగా చేస్తాడు. అంతగాని అతను సాయం చేసినంత మాత్రాన అతను భగవంతుడిని కాదు. భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు తన ద్వారా పని చేపించాడు అంతే. తన ద్వారా అంటే ఆ మైండ్, నీలో ఉన్న రీజనింగ్ ద్వారా ఆ మైండ్ క్యాలిక్యులేట్ చేసి ఎవరి ద్వారా నీకు నీ ఫుల్ఫిల్మెంట్ చేయాలో అతను చేస్తుంటాడు అనమాట. అది అతను చెప్తున్నాడు. సో ద మైండ్ ఈజ్ వాయిడ్ ఆఫ్ సఫరింగ్. మైండ్కి సఫరింగ్ ఉండదు. ఎందుకు? అది సెన్సిబుల్ కాదు, అది అంతా లాజిక్ ప్రకారం వెళ్తుంది. ఓకేనా? ఓకే, అంటే 10:30 అయింది. మనము ఈ రోజుకి ఇంకా చాలా అనుకుంటాను. 10:30 అయింది మేడం, ఇంకా మనము స్టాప్ చేద్దాం.